హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. భూపైన స్వర్గాన్ని చూడాలంటే మీరు పుణ్యక్షేత్రానికి వెళ్లాల్సిందే. ఇక్కడ ఉన్న 108 శాలిగ్రామ జలధారల నుంచి వచ్చే నీటితో స్నానం చేసినట్టయితే పాపాలన్నీ పోతాయని నమ్ముతారు భక్తులు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అండ్ ఇక్కడికి రావడం అంత సులువు కాదు, ఎందుకంటే మా ప్రీవియస్ వీడియోలో మా రోడ్ జర్నీ కష్టాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోను కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి, ఎందుకంటే చాలా రిస్కీ రోడ్స్ అండ్ చాలా కష్టతరమైన జర్నీ. ఏ సీజన్ లో ఇక్కడికి రావడం బెటర్ అనే విషయం, అలానే ఈ వీడియోలో అసలు ముక్తినాథ్ ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, వీటన్నిటి గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. ఖచ్చితంగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं। ముక్తినాథ్ దేవాలయం నేపాల్ దేశంలో ముస్తాంగ్ జిల్లాలో ఉన్న ఉన్నత పర్వతాల్లో ఉంది. ఇది సముద్ర మట్టానికి 3800 మీటర్ల ఎత్తులో ఉంది. హిందువులకి ఇది మోక్షాన్ని ఇచ్చే స్థలంగా పరిగణిస్తారు, బౌద్ధులకి ఇది ఒక పవిత్రమైన స్థలంగా మారింది. అసలు ముక్తినాథ్ అంటే ఏంటో తెలుసా? విమోచన దాత అని అర్థం. ఈ స్థలంలో విష్ణుమూర్తి దర్శనమిచ్చినట్టు నమ్ముతారు భక్తులంతా. ముక్తినాథ్ చేరుకోవడానికి 2 మార్గాలున్నాయి. ఆప్షన్ 1 పోఖ్రా నుంచి జంక్షన్ కి, జంక్షన్ నుంచి ముక్తినాథ్ కి బై రోడ్ ప్లస్ జీప్ లేదా హైక్ చేసుకొని రావచ్చు. పోఖ్రా నుంచి జంక్షన్ వరకు ఫ్లైట్ లేదా రోడ్ ప్రయాణంలో రావచ్చు. మీరు ఫ్లైట్ లో వెళ్ళాలనుకున్నట్టయితే మీరు ఫ్లైట్ ని ముందుగా బుక్ చేసుకోవాలి. జంక్షన్ నుండి ముక్తినాథ్ వరకు జీప్ ద్వారా వెళ్ళడం చాలా బెటర్. అండ్ చివరిగా 30 నుంచి 40 నిమిషాల వరకు హైక్ చేసుకొని లేదా డోలీ రైడ్ చేసుకోవచ్చు, లేదా పోనీ రైడ్ చేసుకోవచ్చు. మేము ఇక్కడ చేస్తున్నదే పోనీ రైడ్ అంటారు, అంటే మరేంటో కాదండి, గుర్రపు స్వారీ. ఓన్ వెహికల్స్ లేదా రెంటెడ్ వెహికల్స్ డైరెక్ట్ గా టెంపుల్ వరకు అలౌ చేయరు. సో ఖచ్చితంగా మీరైతే ఈ పోనీ రైడ్ లేదా డోలీ రైడ్ తీసుకొని ఈ టెంపుల్ పై వరకు వెళ్ళొచ్చు. స్టెప్స్ అయితే 400 స్టెప్స్ దాకా ఉంటాయి. ఈ రైడ్ లో వెళ్ళడం చాలా బెటర్ ఏజ్డ్ పర్సన్స్ అయితే. అలానే డోలీ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్, 2000. ఈ పోనీ రైడ్ అయితే 400 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు. మేమైతే పోనీ రైడ్ తీసుకున్నాం. ఈ పోనీ రైడ్ లో మరో 40-50 స్టెప్స్ మనం ఎక్కాల్సి వస్తుంది. అండ్ ఈ దగ్గరలో హెలీప్యాడ్ కూడా ఉంది. సో మీకు కావాలనుకున్నట్టయితే హెలికాప్టర్ ను కూడా బుక్ చేసుకొని డైరెక్ట్ గా ఇక్కడికి రావచ్చు. అండ్ పోఖ్రా నుంచి ఈ సర్వీసెస్ అవైలబుల్ లో ఉన్నాయి. కాస్ట్ అయితే చాలా ఎక్కువ. నా ప్రీవియస్ వీడియోలో దీని గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరిన్ని డీటెయిల్స్ కోసం నా ప్రీవియస్ వీడియోను ఖచ్చితంగా వాచ్ చేయండి. పూజకు కావాల్సిన సామాగ్రిని జస్ట్ 100 నేపాలీ రూపీస్ పే చేసినట్టయితే ఒక సెట్ ప్రొవైడ్ చేస్తారు, అదైతే సరిపోతుంది. లెస్ ఎక్స్పెన్సివ్ ట్రిప్ ప్లాన్ చేసినట్టయితే ఖచ్చితంగా మీరు రోడ్ ట్రిప్ ఫాలో అవ్వాల్సిందే, అది కూడా పోఖ్రా నుంచి. పోఖ్రా నుంచి ముక్తినాథ్ వరకు ఆల్మోస్ట్ 160 నుంచి 195 కిలోమీటర్స్ ఉంటుంది. బెన్నీ వరకు చాలా బాగుంటుంది రోడ్. అక్కడ నుంచి చాలా కష్టతరంగా ఉంటుంది రోడ్. రఫ్ రోడ్ అయినా కూడా ప్రకృతి అందాలు మాత్రం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. నా ప్రీవియస్ వీడియోలో ఆ జర్నీ గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఖచ్చితంగా దాన్ని వాచ్ చేయండి. అలానే 4x4 వెహికల్స్ లో వెళ్ళినట్టయితే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకు 4x4 వెహికల్స్ లో వెళ్ళాలి, అలానే మేము ఏ వెహికల్ లో వెళ్ళామో నా ప్రీవియస్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోను ఖచ్చితంగా వాచ్ చేయండి, లేదా మీ జర్నీలో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు ఏ సీజన్ లో ఈ ముక్తినాథ్ టెంపుల్ కి రావాలి అనే డౌట్ మీకు వచ్చిందా? అయితే ఈ డీటెయిల్స్ మీరు వినాల్సిందే. మార్చి నుంచి మే సీజన్, స్ప్రింగ్ సీజన్. మంచు కరిగిపోతుంది, గాలి తక్కువగా ఉంటుంది, ప్రయాణానికి బాగా అనువైన సమయం అని చెప్పుకోవాలి. అలానే జూన్ నుంచి ఆగస్టులో ప్లాన్ చేశారా, మాన్సూన్ సీజన్. వర్షాల కారణంగా జీప్లు, రోడ్లు ప్రమాదకరంగా మారుతాయి. అలానే ల్యాండ్ స్లైడ్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సెప్టెంబర్ నుంచి నవంబర్ లో ప్లాన్ చేసుకున్నారనుకోండి, స్పష్టమైన వాతావరణం, ట్రెక్కింగ్ కూడా అత్యుత్తమ సీజన్ అని చెప్పుకోవాలి. అలానే ఎక్కువ మంది భక్తులు ఈ సీజన్ లో వస్తారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి అయితే ఇక్కడ వింటర్ సీజన్, మంచుతో కప్పబడి ఉంటుంది. జంక్షన్ వరకు వెళ్ళొచ్చు, కానీ ముక్తినాథ్ చేరడం కొంచెం కష్టం. మేము వెళ్ళింది జనవరి టైంలో. చాలా కష్టతరమైన ఈ జర్నీని మేమైతే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని 1 డేలో బ్యాక్ వచ్చేసాం. టెంపుల్ దర్శనం చేసుకొని పోఖ్రాకి ఎలా చేసామో మా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఖచ్చితంగా దాన్ని వాచ్ చేయండి. ముక్తినాథ్ ఆలయ విశేషాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఆలయం లోపల విష్ణుమూర్తి విగ్రహం చాలా నిండుగా ఉంటుంది. బయట మాత్రం బౌద్ధ శైలికి చెందిన నిర్మాణం కనిపిస్తుంది. ఆలయం పక్కనున్న 108 జలధారల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి, ఎందుకంటే వీటిని ముక్తిదారులు అంటారు. వీటిలో స్నానం ఆచరించినట్టయితే పాపాలన్నీ పోయి ముక్తి చెందుతుందని భావిస్తారు. అండ్ నేనైతే ఇక్కడ స్నానాన్ని ఆచరించాను.
ఆ వీడియోనైతే సపరేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ స్నానం వెనుక ఉన్న అసలు రహస్యం గురించి చాలా డీటెయిల్గా చెప్తాను ఆ వీడియోలో. ఇది ఎత్తైన ప్రాంతం కావడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కోవచ్చు. సీతాఫలం, అంజీర్, నిమ్మరసం వంటివి తీసుకెళ్లడం చాలా మంచిది. గ్లూకోజ్ వాటర్ ని తీసుకెళ్లడం చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్, లంచ్ సమయానికి ఫుడ్ లభించకపోవచ్చు. డ్రై ఫ్రూట్స్, బిస్కెట్స్ తీసుకెళ్ళండి. ముందుగా చెప్పినట్టు లోపలైతే విష్ణుమూర్తి చాలా నిండుగా కనిపిస్తారు అండ్ బయట టెంపుల్ మొత్తం బౌద్ధ శైలిలో ఉంటుంది. అండ్ ఈ దగ్గరలో కూడా బౌద్ధ ఆశ్రమాలు కూడా ఉన్నాయి. మేమైతే ఒక బౌద్ధ ఆశ్రమంకి వచ్చాం. ఇక్కడ ఎవరు జనాలు కనబడలేదు, బట్ మేమైతే లోపలికి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అండ్ చాలా యూనిక్ ప్లేస్, చాలా సైలెంట్ గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది, చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్ గా నేనైతే మర్చిపోలేను. మనం ఏదో టెక్స్ట్ బుక్స్ లో చదివిన విధంగా ఇక్కడ వాటర్ ని హీట్ చేస్తున్నారు. అండ్ వాటర్ అయితే చాలా హీట్ గా ఉంది. అండ్ నేనైతే చేయి పెట్టి చెక్ చేశాను. చూశారు కదా, ఆ బుద్ధుడి విగ్రహం అయితే ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళినట్టయితే ఫొటోస్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముక్తినాథ్ యాత్ర అనేది కేవలం ఒక ట్రిప్ కాదు, ఇది మన జీవితంలో మర్చిపోలేని ఒక అనుభూతి. మేము ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం ఒక్క రోజులో మేము పోఖరణ్ నుంచి ముక్తినాథ్కి వెళ్ళి తిరిగి వచ్చామని. మీరు కూడా ఈ హోలీ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వీడియోలో చెప్పినట్టు సీక్రెట్స్ అలానే సేఫ్టీ టిప్స్ ఫాలో అయినట్టయితే మీ జర్నీ కూడా చాలా హ్యాపీగా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.